ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందించి భక్తి భావాన్ని ప్రచారం చేయడమే ధనుర్మాస మాసోత్సవ ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా ధార్మిక మండలి ప్రధాన కార్యదర్శి మేలుకొలుపు భజన మండలి ఆర్గనైజర్ సింహ లక్ష్మణరావు పేర్కొన్నారు. శుక్రవారం నాడు నర్సనపేట పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం సమీప వీధుల్లో మేలుకొలుపు నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్గశిర మాసంలో 30 రోజుల పాటు అన్ని గ్రామాల్లో వేకువజామున మేలుకొలుపు నగర సంకీర్తన చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా వచ్చిన నగదు అన్నదాన సామగ్రితో ముక్కనుమ రోజున గుట్టుపల్లి గ్రామ శివారులో వెలసి ఉన్న హాలేశ్వర స్వామి జాతరకు విచ్చేసిన భక్తులకు ప్రసాద వితరణ, వాటర్ ప్యాకెట్ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే రథసప్తమి రోజున అడవి నారాయణ వలస గ్రామంలో వెలిసిన నెలకొల్పిన శ్రీ సూర్యనారాయణ విగ్రహ వార్షికోత్సవ రోజున మేలుకొలుపు అన్నదాన కార్యక్రమము చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మేలుకొలుపు భజన బృందం గురువులు చిన్నాల లోకలాదం, మెండ లక్ష్మణరావు, సింహ అప్పన్న, బెర్లింగి శ్రీరాములు, గేదెల సింహాచలము, ముద్దాడు సింహయ్య, వెలమల కామేశ్, చిన్నాల సుదర్శన్, ముచ్చేటి జయస్వామి, కొండ్రు హేమంత్, పవన్ కుమార్, మెండ రఘు, వెలమల భానుప్రసాద్తో పాటు ఈరోజు మేలుకొలుపు బృందానికి అల్పాహారదాత గురువెల్లి లక్ష్మణరావు దంపతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం అడవి నారాయణ వలస గ్రామం నుండి 30 రోజులు ధనుర్మాసం ప్రారంభమైన నుండి మకర సంక్రాంతి వరకు ఈ 30 రోజులు కూడా మేలుకొలిపే కార్యక్రమం మరి ఇదొక దీక్షగా తీసుకోవడం జరిగింది. ఈ 30 రోజులు 30 గ్రామాల్లో పర్యటించి శ్రీ స్వామివారి నామాన్ని భక్తులందరికీ కూడా శ్రవణం ద్వారా మేము పాడి వినిపించడం, తెల్లవారి 4 గంటలకి వేకోజామున అందరూ కూడా లేచి స్నానపానాలు చేసి స్వామివారి భగవన్నామంతో ప్రతి ఒక్కరికి కూడా గ్రామాన మేలుకొలిపే కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఇది మా అడవి నారాయణ వలస గ్రామానికి సుమారు 50 సంవత్సరాల క్రితం నుండి కార్యక్రమం జరుగుతుంది. పూర్వీకులు కాళ్ళనడకలతో సైకిళ్ళతో మరి గ్రామాలు పర్యటించి స్వామివారి యొక్క అన్నప్రసాద ద్రవ్యములు నగదు రూపేణ సేకరణ చేసి ప్రతి గృహం నుండి హిందుత్వాన్ని మరి ఐక్యతగా చేయడానికి కోసం పెద్దలు అందించే అతి పవిత్రమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరూ నుండి స్వయం పాకం అలాగే నగదుని తీసుకొని భారీగా అందరికీ సామూహిక అన్నప్రసాద వితరణకు ఉపయోగించడం జరుగుతుంది. మరి ఇప్పుడు మేము సుమారు 15 సంవత్సరాల నుండి నర్సనపేట పరిసర ప్రాంతాల్లో ఈ లేటెస్ట్ మరి వచ్చిన తర్వాత ఆటోలతోనే వెళ్ళడం జరుగుతుంది. పూర్వీకులు చాలా అష్టకష్టాలు పడి కాళ్ళనడకలతో సైకిల్తో వెళ్ళే కార్యక్రమాలు చేసిన తర్వాత ఇప్పుడు ట్రెండ్కి పడుకొని ఎవరూ లేచే పరిస్థితి లేదు. అందుకు మైకుల ద్వారా మేల్కొల్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ధనుర్మాసం ప్రారంభమైన నుండి మకర సంక్రాంతి వరకు కూడా 30 రోజులు ప్రతిరోజు కూడా భగవన్ నామస్మరణతో మేల్కొల్పు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ తరంతో అయిపోకుండా భవిష్యత్తులో కూడా ఇది కంటిన్యూ అవ్వాలని పిల్లలను కూడా తీసుకొని వచ్చి ఈ భగవన్ నామస్మరణ, ఈ సంస్కృతి సాంప్రదాయాలు మన హైందవ ధర్మాని కోసం ఎలా చేయాలి ఏంటనేది ఇప్పటి నుండే వాళ్ళకి అలవర్చడం జరుగుతుంది. ఇది మేలుకొలుపు శ్రీ అభయాంజనేయ మేలుకొలుపుల నగర సంకీర్తన భజన బృందం అడవి నారాయణ వలస పేరు మీద జరుగుతుంది. మేము సేకరణ చేసిన ఈ ద్రవ్యాలతో ముక్కనుమ రోజు భారీ యాత్ర సుమారు 80,000 మంది హలాల యాత్ర అంటాం. ఆ యాత్రలో ప్రసాద వితరణకు మంచినీళ్ళకి ఉపయోగిస్తాం. అదేవిధంగా రథసప్తమి పర్వదినమున మా అడవి నారాయణ వలస గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట జరిగి 3వ సంవత్సరం అయ్యింది. మరి ఆ రోజు నుండి వార్షికోత్సవం సందర్భంగా ఈ యొక్క సేకరణ చేసే మేలుకొల్పుల ద్రవ్యాలతో భారీ అన్నప్రసాదం ఆ రోజు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం తల ఉద్దేశం హైందవులందరూ కూడా సమైక్యతగా ఉండాలని, మన భారతదేశం హిందూ దేశం కాబట్టి హిందువులుగా అందరికీ కూడా ఉత్తేజపరచాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి ఈ కార్యక్రమానికి మొదటి నుండి చివరి దాకా భజన బృందం సభ్యులందరూ మాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పరిసర గ్రామాల్లో మా యొక్క భజన బృందాన్ని ఆహ్వానించి మరి చాలా ఉత్తేజంతో భక్తులందరూ కూడా ప్రతిరోజు రోజుకి 2,000 అవని 3,000 అవని నగదు ఖర్చులు చూడకుండా అల్పాహారాలు అలాగే ఎక్కడికక్కడ తేనెటి విందులు కూడా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదరించి అభిమానిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఈ కార్యక్రమాన్ని ఉత్తేజపరచడానికి మరి ప్రతి సంవత్సరం కూడా గురువు లక్ష్మణరావు దంపతులు ప్రతి సంవత్సరం కూడా అల్పాహారం ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు గురిబెల్లి
లక్ష్మణరావు దంపతులు ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం మాకు ఈరోజు అవకాశం ఇవ్వడం వల్ల మరి సుమారు 15 రోజుల క్రితమే మాకు ఆఫర్ పెట్టుకున్నారు. ఈరోజు ఆయన అల్పాహారం కూడా మాకు ఏర్పాటు చేసి 70 మందికి సంతృప్తికరంగా అల్పాహారం సేకరణ తీసుకున్నాం. ఈ స్వామివారి ప్రసాదం తీసుకుని తరంలో ఆయనకి ఆయన కుటుంబానికి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, అదేవిధంగా మేము పాడిన పాటలు స్వామివారి నామాన్ని మరి స్వామివారి కీర్తనల్ని భక్తులందరినీ వినిపిస్తున్నాం కాబట్టి ఆ భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తూ, మరి భజన బృందం సభ్యులపైన కూడా ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తారని ఆశిస్తున్నాం. మరి ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేసిన దంపతులకి అల్పాహార దాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్యక్రమం ప్రారంభం చేసుకున్నాం. అలాగే నర్సన్నపేట పురవీధుల్లో స్వామివారి నామాన్ని ప్రచారం చేస్తూ మళ్ళీ ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మరి మంగళహారతితో పూర్తి చేసుకుని ఈరోజు కార్యక్రమం ఇక్కడితో పూర్తి చేశాం. ఇంకా మకర సంక్రాంతి వరకు కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని చూసి ప్రతి గ్రామంలో కూడా అందరూ కూడా హైందవ ధర్మాన్ని పెంపొందించాలని, అభివృద్ధి చేయాలని, ప్రతి భజన బృందం కూడా ప్రతి వారిని మేల్కొల్పాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.